ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ కూడా శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయాన్ని మనం మొదటి 11 వచనాలను అనేక వారాల నుండి మనం ఒక సిరీస్ని గమనిస్తూ ఉన్నాం. మనలందరినీ కూడా దేవుని యొక్క స్వభావంలో ఉండాలి అనే ఉద్దేశంతోనే దేవుడు మనల్ని పిలిచాడు. ఆ పిలుపులో మనం ఒకదాని తర్వాత ఒకటి ఎదుగుతూ ఉండాలనే విషయాన్ని గురించి దేవుని వాక్యంలో చాలా చక్కగా పేతురు తన యొక్క రచనలో ప్రస్తావిస్తూ వచ్చాడు. మనం గమనించాం, కేవలం విశ్వాసం ఉంచితే సరిపోదు, విశ్వాసంలో మనం ఎదగాలి అనేది. విశ్వాసంలో ఎదగడం మాత్రమే కాదు, విశ్వాసంలో మరికొన్ని జోడింపబడాలి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. పోయిన వారమున విశ్వాసానికి జోడింపబడవలసింది సద్గుణము అనేది గమనించాం. మంచి గుణము అనేది మనం జోడించబడాలి. కేవలం విశ్వాసం ఉంచితే సరిపోదు. నేను విశ్వాసిని అని చెప్పుకున్నంత మాత్రంలో కాదు, నా క్రియాపూర్వకమైన జీవితంలో కనబడాలి. అది దేవుని యొక్క వాక్యంలో మనం గత వారంలో మనం ఆలోచన చేస్తూ వచ్చాం. చాలామంది వారు మనం క్రైస్తవులోని చెప్పుకుంటూ ఉంటాం, కానీ వారి జీవిత విధానంలో కానీ వారి చర్యల్లో, వారి ప్రవర్తనలో, వారి మాటల్లో, వారి క్రియలలో వారు దేవుణ్ణి ఎరగమన్నట్టుగానే ఉన్నారు. మన ప్రభువు నీతిమంతుడు, మనం కూడా నీతిగానే మనం జీవించాలి. మన ప్రభువు ఎలాంటి వాడో అలాంటి వాళ్ళంగానే మనం ఉండాలని విషయం దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉంది. పోయిన వారమున మనం గమనిస్తూ వచ్చాం, విశ్వాసమునందు సద్గుణమును అని ఆగిపోలేదు. మంచి గుణం ఉంటే సరిపోదు, సద్గుణమునందు జ్ఞానమును అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇప్పుడు ఈ విషయాన్ని చెప్పుకుంటా ఆ మాటలు 5వ వచనంలో, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును అని చెప్పాడు. మనం ఏది జోడింపబడాలి అనంటే జ్ఞానము అనేది జోడింపబడాలనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులు ఆ జ్ఞానాన్ని మనం పొందాలి. ఏ జ్ఞానం మనం పొందాలి అసలు? ఈ రోజున చాలామంది జీవితాల్లో విశ్వాసం ఉంచామని చెప్తూ ఉన్నారు, వారి జీవితంలో సరి అయిన జ్ఞానం అనేది ఉండడం లేదు. ఎంతోమంది జీవితాల్లో వారు జ్ఞానము సరిగ్గా లేకపోవడం చేత వారి జీవిత విధానం కూడా సరిగ్గా ఉండడం లేదు. ఆ యొక్క హోషేయ గ్రంథంలోనికి వెళ్తే 4వ అధ్యాయం 6వ వచనంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో వారు జ్ఞానములకియే అనే మాటను మనం చదువుతూ ఉన్నాం. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. 4వ అధ్యాయం 6వ వచనంలో, నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు అని చెప్పాడు. ఈ రోజున ఎందుకు పాడైపోతూ ఉన్నారు? మనుషులు పాడైపోవడానికేనా? దేవునందు విశ్వాసం ఉంచిన వ్యక్తులు వారు జ్ఞానాన్ని పొందాల్సిన అవసరత ఉంది. పేతురు రాసిన పత్రికలోనే చెప్తూ 2వ పత్రికలోనే 3వ అధ్యాయంలో చివరి వచనాల్లో చెప్తాడు, మీరు జ్ఞానమునందు అభివృద్ధి పొందుడి అని చెప్పాడు. మనం అభివృద్ధి పొందాల్సిన అవసరత ఉంది. అది 18వ వచనంలో మనకు కనబడుతూ ఉంది. మనం జ్ఞానమునందు అభివృద్ధి పొందాలి. మనం ఉండిపోవడం కాదు, మనం సరి అయిన రీతిగా అవగాహన లేకపోవడం చేత మనం చెడిపోతున్నాం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయంలో కూడా ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. 13వ వచనంలో, కావున నా ప్రజలు జ్ఞానము లేకయే అనే మాట అన్నాడు. ఈ రోజున జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు అని చెప్పాడు. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుని గూర్చిన జ్ఞానం అనేది వారికి లేకపోవడం అనేది చూస్తూ ఉన్నాం. మేము చాలా భక్తులమండి అని అనుకోవచ్చు. ఈరోజు బైబిల్ చదువుతూనే ఉంటాం, కానీ బైబిల్లో ఉన్న దేవుణ్ణి వారికి తెలియదు అసలు. వారు జ్ఞానాన్ని గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు, కానీ వారి యొక్క జీవితంలో కనబడ్డంలా
దేవుని వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు రోమీలకు రాసిన పత్రికలోనికి మనం వెళ్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. చూడండి ఎలాంటి మాటలు రాయబడ్డాయో అనే విషయాన్ని. 2వ వచనంలో, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారు గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి అనే మాటను చూస్తూ ఉన్నాం. ఈ రోజున ఎటువంటి రీతిగా లేదో ఆ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నట్లుగానే మనం గమనిస్తూ ఉన్నాం. ఏమీ లేదు అనంటే వారికి దేవుని గూర్చిన వారికి ఆ మాటలు దేవుని గూర్చి ఆసక్తి ఉంది. ఓ దేవుడు యేసయ్య అంటే ఇష్టమే, యేసు ప్రభు అంటే ఇష్టమే, యేసు ప్రభు దేవుడండి, రక్షకుడు అనే విషయాన్ని తెలుసుకుంటే కాదు. వారి జ్ఞానము ఎటువంటిదంట, ఆయనను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు అని చెప్పుకుంటూ వచ్చాడు. వారి జీవితంలో జ్ఞానము లేకయే వారి జీవితాలు పాడు చేసుకుంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనం జ్ఞానము కలిగి ఉండాలనే విషయాన్ని మనం గమనించాలి. చాలామంది వారి జీవితాల్లో సరి అయిన జ్ఞానము, సరి అయిన అవగాహన అనేది లేకపోవడం అనేది గమనిస్తూనే ఉన్నాం. ఈ రోజున నీ జ్ఞానము ఎటువంటి జ్ఞానము అనే విషయాన్ని ఎవరికి వాళ్ళమే మనం ఆలోచించేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క యోబు గ్రంథంలో 15వ అధ్యాయం 2వ వచనంలో, జ్ఞానము గలవాడు నిరర్ధకమైన తెలివితో ప్రత్యుత్తరమీయదగునా అని చెప్పాడు. వాడు ఆ యొక్క తూర్పు గాలితో తన కడుపును నింపుకొనదగునా అని అంటున్నాడు. అది పనికిరాని గాలి, కొట్టుకుపోయే గాలి కాదు. మనం జ్ఞానము, ఎటువంటి జ్ఞానము మనం కలిగి ఉండాలో దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తూ ఉన్నాం. ఈ రోజున ఏదో దేవుడి గురించిన ఆలోచన ఉంటే సరిపోదు. దేవుడి గురించిన సరి అయిన జ్ఞానం అనేది ఈరోజు కావాలి. ఈరోజు చాలామంది మన దేశ ప్రజలందరికీ కూడా సరి అయిన జ్ఞానము లేకయే బ్రతుకుతున్నారు అనేది మనం చాలా స్పష్టంగానే మనం చూడగలం. కొందరు జ్ఞానులు అనుకుంటూ ఉన్నారు, వారి జీవితాల్లో ఏదో జ్ఞానులు అని అనుకుంటున్నారు, కానీ వారి జ్ఞానము వారు అజ్ఞానులుగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. నిజంగా ఈరోజు జ్ఞానులు అని అనుకుంటే ఒకసారి మన దేశ ప్రజలు కూర్చుని ఆలోచించుకోవాల్సిన అవసరత ఉందనేది మీరు గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యంలో చదువుతున్నాను. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 22వ వచనంలో, వారి అవివేక హృదయము అంధకారమయను, వారు జ్ఞానులమని చెప్పుకొనొచ్చు అనే మాట రాయబడింది. వారు జ్ఞానులని చెప్పుకొనొచ్చు, బుద్ధిహీనులు అయ్యిరి అనే మాట అన్నాడు. ఎటువంటి వారు అవుతున్నారు? బుద్ధిహీనులు అవుతున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో చూస్తున్నాం. ఈ రోజున జ్ఞానమని చెప్పుకునే వాళ్ళు ఏ విధంగా జంతువులను ఆరాధిస్తారు, మనుషులను ఆరాధిస్తారు, చెట్లను ఆరాధిస్తారు, పొట్టలను ఆరాధిస్తారు, కొండలను ఆరాధిస్తారు. ఈ యొక్క సృష్టిని ఎందుకు ఆరాధిస్తూ ఉన్నారు? వారు సృష్టికర్తను మరచి సృష్టాన్ని వారు ఎందుకు పూజ చేస్తున్నారు? వారు జ్ఞానులైతే ఏది వారి జ్ఞానం? అసలు అది నాలాంటి వాడే, నా వంటి స్వభావం కలిగిన వ్యక్తి నాకేం చేస్తాడనే ఆలోచన చేయాల్సింది. ఈరోజు జ్ఞానులని చెప్పుకొనొచ్చు, వారు ఏమయ్యారంట? బుద్ధిహీనులు అయ్యిరి అనే మాట రాయబడింది. ప్రియమైన వారడా, ఈ రోజున ఈ లోకంలో జ్ఞానులు అని చెప్పుకునే ఆ జ్ఞానం సరి అయింది కాదు. అసలు ఈ రోజున ధర్మశాస్త్రానికి సంబంధించిన వారు ఇజ్రాయేల్ ప్రజలు ఎంతో జ్ఞానం అనుకున్నారు. వారి జ్ఞానము సరి అయిన జ్ఞానము కాదని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం గుర్తుపెట్టుకోవాలి, సరి అయిన జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాల్సిన అవసరత ఉందనేది దేవుని యొక్క వాక్యంలో చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున మనం గమనిస్తున్నప్పుడు చూడండి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయానికి మనం వెళ్దాం. 17వ అధ్యాయంలోనికి వెళ్తే అక్కడ కొన్ని వచనాలు మనం గమనించవచ్చును. 17వ అధ్యాయం 16వ వచనం నుంచి 21 వరకున్న వచన భాగాన్ని మీరు చదివితే మీకే అర్థమవుతుంది. అక్కడ పౌలు ఆ ఏథెన్స్ పట్టణానికి వెళ్ళాడు. ఏథెన్స్ పట్టణం అంతా కూడా విగ్రహములతో నిండిపోయింది. ఆ పట్టణం ఆ విగ్రహాలతో నిండిపోయిన ఆ పట్టణాన్ని చూచి అతడు పరితాపము పట్టలేకపోయాడు అని అన్నాడు. ఆ పరితాపం పట్టలేకపోయినప్పుడు కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి అనే మాట 18వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. వారు ఎంత ఫిలాసఫర్స్, వాళ్ళంతా కూడా ఎంతో జ్ఞానవంతులు, వారు తత్వవేత్తలు, వారు గ్రీకు ఫిలాసఫీ ఎరిగిన వాళ్ళు. వారు వాదిస్తూ ఉన్నారు.
వారు ఏమని వాదిస్తున్నారు? ఏదో తెలుసుకోవాలని వాదిస్తూ ఉన్నారు తప్ప నిజంగా వారి జ్ఞానం సరియైందా కాదనేది వారు ఎరగనట్లుగానే మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున జ్ఞానము అని చెప్పుకుంటూ వారి జీవితంలో సరి అయిన జ్ఞానం కలిగి లేనట్లుగానే మనం చూడగలమనేది దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. వారు జ్ఞానము అటువంటి జ్ఞానం కాదు. ఎలాంటి జ్ఞానం కలిగి ఉండాలి? అందుకే హోషేయ గ్రంథంలో చెప్పాను, వారు జ్ఞానము లేకయే నశించిరి అనే మాట ఉంది. ఈ రోజున క్రైస్తవులుగా ఉంటున్న మనం, దేవునందు విశ్వాసం ఉంచిన మనం జ్ఞానంలో ఎదగాల్సిన అవసరం ఉంది. అసలు జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానము అనే విషయాన్ని గురించి మనం కూర్చుని ఆలోచించాల్సిన అవసరం ఉందనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. రండి, ఇప్పుడు మనం దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. అసలు ఎందుకు నేను నమ్మాను? అసలు ఎందుకు నమ్మాను? ఏ విషయాలు నన్ను నియంత్రిస్తూ ఉన్నాయి? దాని యొక్క ఉద్దేశం ఏంటి? ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మన మనసులోకి రావాలి. అది మనం జ్ఞానం అంటే నేను ఎందుకు నమ్మాలి? అసలు ఎందుకు చేయాలి? ఏ రీతిగా చేయాలి? ఇది చేస్తే ఏమొస్తుంది? ఇది వాస్తవమా కాదా అనేది ఆలోచన అనేది మనుషులకు రావాలి. అలాంటి ఆలోచనలు కలిగి ఉండకపోతే మనం ఎంతైనా నష్టపోతామనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. మనం ఈ రోజున మనం గమనిద్దాం. 3 రకాలైన మనుషులు మనకు కనబడుతూ ఉంటారు. 3 రకాలైన వర్గాలు కనబడుతూ ఉంటాయి. మొదటి వర్గం ఏంటి కనబడుతుంది అనంటే అజ్ఞానము అనే విషయాన్ని. ఈ రోజున ఈ మనుషుల్లో కనబడే విషయాన్ని మొదటి వర్గం ఎలాంటి వారు కనబడతారంటే అజ్ఞానము అనే విషయాన్ని. ఈ రోజున చాలామంది వారు తెలివి తక్కువగా మాట్లాడడానికి కారణం ఏంటి? అసలు వారికి తెలియకపోవడం చేతనే. వారికి తెలుసుంటే వారు అలాగా మాట్లాడరు. వారికి అజ్ఞానము గనక వారికి పరిస్థితుల గురించి తెలీదు. వారు ఎలాగ చేయాలో దాని గురించిన అవగాహన లేకపోవడం చేతనే వారు అజ్ఞానులుగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున ప్రియమైన వారా, వాక్యం ఏం చెప్తుందంటే, మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడని పౌలు ఎఫెసీ పత్రికలో చెప్తూ వచ్చాడు. ఈ రోజున అజ్ఞానులుగా ఉండవద్దు, తెలియని వారుగా ఉండవద్దు. తెలియని వారుగా మనం ఉంటే మన జీవితాల్లో చాలా నష్టపోతామనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. దేవుని గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని గూర్చిన అవగాహన మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు నిజమైన దేవుడు? అసలు ఎలాంటి దేవుడు? ఆ దేవుడు అనేవాడు ఎలాగుంటాడు అనే విషయాన్ని గురించి విశ్వాసం ఉంచితే సరిపోదు. ఆ యేసు ప్రభుని గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని కూడా మనం కలిగి ఉండాల్సిన అవసరం ఉందనేది మీరు గమనించాలని మనం చేస్తున్నాం. ఈ రోజున చాలామంది బైబిల్ చదువుకున్నాం, యేసు ప్రభు దేవుడు రక్షకుడు అంటే సరిపోదు. ఆయన గురించిన సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందుకోవాల్సిన అవసరం ఉంది. దినదినం కూడా జ్ఞానమందు అభివృద్ధి పొందాల్సిన అవసరం ఉంది. అజ్ఞానులుగా ఉండవద్దు. దేవుని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నువ్వెంతగా తెలుసుకుంటావో అంతగా ప్రభుకు నువ్వు సమీపంగా జీవించగలవు. ఎంతగా నువ్వు తెలుసుకుంటావో అంతగా దేవుని నువ్వు ప్రేమించగలవు. అసలు దేవునికి కావాల్సింది ఈ బలి అర్పణలు ఏవి కూడా కాదు. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడికి ఇచ్చేసాం, బలి ఇచ్చేసాం, లేకపోతే అర్పణ ఇచ్చేసాం అనుకుని చాలామంది సరదా పడిపోతూ ఉంటారు. కానీ దేవుడికి ఆ అర్పణలు ముఖ్యం కాదనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? హోషేయ గ్రంథంలోనికి వెళ్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయంలో 6వ వచనంలో నేను చదువుతున్నాను. నేను బలిని కోరను కానీ కనికరను కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకు ఇష్టమైనది అని చెప్పుకుంటూ వచ్చాడు. ఏది ఇష్టం దేవునికి? హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 6వ వచనంలో దేవుని గూర్చిన జ్ఞానము అనే విషయాన్ని. ఈ రోజున దేవుని నేను తెలుసుకోవాలి. అందుకే పౌలు అంటాడు, నేను ఆయన తెలుసుకుని నిమిత్తము సమస్తాన్ని కూడా నేను పెంటగా ఎంచుకొంచున్నానని చెప్పాడు. దేవుని గురించిన జ్ఞానాన్ని మనం కలిగి ఉండాలి. ప్రభువా, నీ గురించి నేను తెలుసుకోవాలి, నీ గురించి నేను ఎరగాలి. ఎలాగా? అజ్ఞానంగా ఉండవద్దు దయచేసి. కొంతమంది ఏం చేస్తారు అనంటే, చాలామంది దేవుని గురించి తెలుసుకోవడానికి వారు పుస్తకాలు చదువుతూనే ఉంటారు. చాలా థియాలజీ అంతా కూడా చదువుతారు. నేను కూడా బైబిల్ కాలేజీలో జాయిన్ అవ్వగానే నేను పుస్తకాలన్నీ కూడా చదవడం ప్రారంభించాను.
ఈ యొక్క జ్ఞానాన్ని అంటే మనం ఈ యొక్క తెలివిని ఒక విధంగా నాలెడ్జ్ అంటారు దాన్ని. నాలెడ్జ్ అనేది ఆ యొక్క తెలివి దేని బట్టి వస్తుందంటే, నువ్వు చదవడం బట్టి నీకు తెలివి వస్తుంది. నువ్వు చదువుతూ ఉంటే ఆ విషయ సమాచారము నీకు తెలియడం వలన మేధస్సు పెద్దదవుతుంది. నీకు అర్థమవుతుందో లేదో నేను చెప్పే మాటలు మీకు అర్థం కావాలి. విషయ సమాచారాన్ని సేకరించడం వలన నువ్వు వాటికి నీకు తెలివి వస్తుంది. దాన్ని నాలెడ్జ్ అని అంటారు. కనుక మనం ఈ విషయాలన్నీ కూడా సేకరించాం. అది కేవలం నీ బుర్రలోనే ఉంటుంది. అలాంటిది నీ జీవితానికి ఏమాత్రం కూడా ఉపయోగకరం కాదు. నువ్వు అనుకుంటూ ఉన్నావు మేధస్సులో పెట్టుకున్నంత మాత్రం హెడ్ నాలెడ్జ్ అనేది అది ఎంత మాత్రం కూడా కాదు, సరి అయింది కాదు. అసలు జ్ఞానం అంటే ఏంటి? ఈ విషయానికి మనం రావాలి. ఏంటి జ్ఞానం? ఈ రోజున అజ్ఞానంగా ఉండవద్దని చెప్పాడు. రెండవది, ఆ తెలివి సంపాదించుకున్నంత మాత్రంలో అది సరి అయిన జ్ఞానం కాదు. ఏ జ్ఞానం సంపాదించుకోవాలి? జ్ఞానము అనేది అది దేవుడు ఇవ్వాలి. దేవుడు మాత్రమే ఇవ్వగలడు ఆ జ్ఞానాన్ని, ఇంకెవరు కూడా ఇవ్వలేరు. అందుకే దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం, చదువుతూ ఉన్నాను. యాకోబు రాసిన పత్రికలోనికి రండి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయానికి రండి. అక్కడ 2 రకాలైన జ్ఞానాల గురించి చెప్తూ వచ్చాడు. దేవుని యొక్క వాక్యంలో 15వ వచనంలో చదువుతున్నాను. ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలనగా మత్సరము వివాదం ఎక్కడ ఉండును అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యము ఉండును. ఈ జ్ఞానం ఏం చేస్తుంది? గొడవలు రేపుతుంది. ఈ యొక్క జ్ఞానం అనేది దెయ్యముల జ్ఞానం. ఇది వైక విషయ సమాచారం తెలియడం వల్ల గొడవలు రేపుతుంది. పైనుండి వచ్చే జ్ఞానం ఎటువంటిది అన్నాడు దేవుని యొక్క వాక్యంలో. చదువుతున్నాను 17వ వచనం. అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనిక్రముతోను, మంచి ఫలం, అన్ని మంచి లక్షణాలు కనబడతాయి. అందుకే ఇక్కడ చెప్పాడు సద్గుణమునందు జ్ఞానమును. ఇది ఎవరు ఇవ్వాలి? అసలు ఎక్కడి నుంచి వస్తుంది ఇది జ్ఞానం అంతా కూడా? ఈ రోజున ప్రియమైన వారేడా, విషయ సమాచారం సంపాదించడం వలన నువ్వు నాలెడ్జ్, తెలివిని సంపాదిస్తున్నావు, కానీ జ్ఞానాన్ని కాదు. ఈ రోజున అనేక మందికి జ్ఞానం లేదు. ఇది ఆ జ్ఞానం పవిత్రమైనది, పరిశుద్ధమైనది, సులువుగా లోబడినది, జగడాలాడేది కాదు. జ్ఞానం దేవుని జ్ఞానం, దెబ్బలాడుకునేది కాదు, సమాధానకరమైనది. ఈ జ్ఞానం కావాలి. ఎవరిలో ఉంది? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. కొలస్సీలకు రాసిన పత్రికలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలోనికి వెళ్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో చదువుతున్నాను. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు. ఎవరిలో ఉన్న ఈ జ్ఞానము? ఎక్కడ కూడా నీకు లేదు. ఈ జ్ఞానం అనేది కేవలం దేవుళ్ళలోనే ఉందనే విషయాన్ని నువ్వు గమనించాలని మనం చేస్తూ ఉన్నా. అది దేవుళ్ళలో దాగి ఉంది. ఆ జ్ఞానము నువ్వేం చేయాలి? ఆ సద్గుణములో, విశ్వాసములో సద్గుణమునందు జ్ఞానమును అభివృద్ధి పొందాలి. ఆ దేవునికి వచ్చిన జ్ఞానం పొందాలి. ఇశ్రాయేలు ప్రజలు ఎంత తెలివైన వాళ్ళు! అది జ్ఞానానుసారమైనది కాదు, దేవుని వాక్యానుసారమైనది కాదు. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుని జ్ఞానానుసారమైనది కాదు, వారి జీవితంలో లోకానుసారమైంది. దేవుడు చెప్తూ ఉన్నాడు, ఈ జ్ఞానాన్ని ఎలా తెలుసుకోగలం? ఎక్కడి నుంచి వస్తుంది? అది ఆయనలోనే ఉంది. నువ్వు ఆయనను ఎరగకుండా, ఆయనందు విశ్వాసం ఉంచకుండా ఆ దైవ జ్ఞానాన్ని నువ్వు పొందలేవు. అసలు యోహాను సువార్త 17వ అధ్యాయం 3వ వచనంలో, అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటే నిత్య జీవము. ఆ జ్ఞానం కావాలి. ఈ రోజున చాలా మంది వారి జీవితాల్లో దేవుణ్ణి సరి అయిన రీతిగా ఎరగకపోవడం చేత
వారి జీవిత విధానం సరిగ్గా లేదు అసలు. ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, ప్రభు మనల్ని దేనికోసం పిలిచాడు? అజ్ఞానులుగా ఉండమని పిలవలేదు, తెలివైన వారుగా ఉండమని పిలవలేదు, జ్ఞానమునందు ఎదగమని పిలిచాడు మనల్ని. నువ్వు విషయ సమాచారం తెలిసినంత మాత్రంలో నువ్వు తెలివైన వాడివి అవుతావు, తెలివైన దానివి అవుతావు, కానీ జ్ఞానవంతురాలు కావు. ప్రభు చెప్తున్నాడు, జ్ఞానములో ఎదగమని చెప్పాడు. జ్ఞానము ఎటువంటి రీతిగా అది అభివృద్ధి చేసుకోవలసిన అవసరత ఉంది. ఎవరికి వస్తుంది ఈ జ్ఞానం? ఈ రోజున ప్రియమైన వాళ్ళడా, మనం గత కొన్ని వారాల నుంచి మనం ఇదే అంశాన్ని గురించి మనం ఆలోచన చేస్తున్నాం. మీరు ఎదగాలి, 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 మీరు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి రావాలి అనే మాటలను మనం ప్రతి వారము గత 2 నెలల నుంచి ఇదే మాటలను మనం ఆలోచన చేస్తూ ఉన్నాం. దేవునిలో ఎదగాలి అనేది. ప్రియమైన వారు, ఒకసారి ఎవరికి వస్తుంది జ్ఞానం, ఎప్పుడు వస్తుంది జ్ఞానం, ఆ విషయాలను గురించి మనం ఆలోచన చేద్దాం. ఓ రోజు ఒక వ్యక్తి చాలా ఒక పొగరుబోతు యవనస్తుడు. ఈ రోజున యవనస్తులు ఏమనుకుంటారంటే మేమే చాలా జ్ఞానవంతులు అనుకుంటారు. సామెతల గ్రంథంలో చెప్పాడు, వారి కనులు నెత్తి మీదకి వచ్చాయి అన్నాడు. మీకేం తెలుసు? తల్లిదండ్రులకి ఏం తెలుసు? చాలాసార్లు కూడా చాలా చిన్నగా చూస్తారు. మేమే జ్ఞానవంతులు, మేమే చదువుకున్నాం. నువ్వు చదువుకుంది తెలివి, జ్ఞానాన్ని కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఏమనుకుంటారంటే మేమే తెలివైన వాళ్ళం, మేమే చదువుకున్న వాళ్ళం అనుకుంటారు. అలాగా ఒక యవనస్తుడు సోక్రటీస్ దగ్గరికి వెళ్ళాడు. సోక్రటీస్ అనే అతను గ్రీక్ ఫిలాసఫర్, తత్వవేత్త, గొప్ప మేధావి. ఆ మేధావి దగ్గరికి వెళ్ళాడు. సోక్రటీస్ దగ్గరికి వెళ్ళి ఆ యవనస్తుడు చెప్పాడు, ఓ గొప్ప సోక్రటీస్, నేను జ్ఞానం కోసం నీ యొద్దకు వచ్చాను అని అన్నాడు. సోక్రటీస్ అన్నాడు, చాలా గర్వంగా వచ్చాడు కదా. ఆ కుర్రవాడిని నడిపించుకుంటూ, వీధుల గుండా నడిపించుకుంటూ ఒక సముద్రం దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. సముద్రంలో దిగాడు. సముద్రంలో దిగి ఒక ఛాతీ వరకు ఆ నీటిలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సోక్రటీస్ ప్రశ్నించాడు ఆ యవనస్తుడిని, యవనుడా ఏం కావాలి అన్నాడు. అప్పుడు ఆ యవనుడు అన్నాడు, జ్ఞానము తెలివి కలిగిన సోక్రటీస్ చాలా సంబోధించి చిరునవ్వుతో అన్నాడు, నాకు జ్ఞానం కావాలి అని అన్నాడు. సోక్రటీస్ ఇక్కడి వరకు వాళ్ళిద్దరూ కూడా వెళ్ళారు. సోక్రటీస్ మంచి బలమైన వ్యక్తి, కండలు తిరిగిన వ్యక్తి. సోక్రటీస్ ఆ యవనస్తుణ్ణి నీళ్ళల్లో బలంగా కిందకు ముంచేశాడు భుజాలు పట్టుకొని. 30 లెక్క పెట్టాడు. 1 2 3 4 అని 30 సెకండ్లు అయ్యాయి. 30 సెకండ్లు అయిన తర్వాత ఆ యవనస్తుణ్ణి పైకి తీశాడు. తీగానే వెంటనే అతడు దులుపుకొని మళ్ళీ అడిగాడు సోక్రటీస్, యవనుడా నీకేం కావాలి అని అడిగాడు. అనగానే అతడు చెప్పిన విషయం ఏంటంటే ఊపిరి పీల్చుకుంటూ ఏం కావాలి అని అనగానే జ్ఞానము కావాలి ఓ తెలివైన సోక్రటీస్ అని సంబోధించి మాట్లాడు. సోక్రటీస్ మళ్ళీ ఏం చేశాడు అనంటే అతన్ని తీసుకుని భుజాలు నొక్కేసి 40 సెకండ్లు ఉంచేశాడు. 40 సెకండ్లు ఉంచి అతడు ఆ 40 సెకండ్లో ఆ శ్వాసను పీల్చుకుంటూ ఉన్నాడు. మళ్ళీ అడిగాడు, తీశాడు, బయటికి తీశాడు. ఆ యవనస్తుడు గాలి పీల్చుకుని ఇలాగలాగా దులుపుకున్నాడు. చాలా బలవంతుడిగా ఉన్నాడు కదా, ఏం చేస్తాడు ఈ ముసలోడు అని అనుకుంటూ ఉన్నాడు. అనే వరకు మళ్ళీ సోక్రటీస్ ఏం కావాలి యవనస్తుడా అని అడిగాడు. అంటే ఆ యవనస్తుడు జ్ఞానం కావాలి అని అన్నాడు.
అనగానే వెంటనే ఆ సోక్రటిస్ ముంచేసి 50 సెకండ్లు కిందకు ముంచాడు. ముంచిన తర్వాత బయటికి తీశాడు. అప్పటికి తనకి ఊపిరి ఆడకుండా చాలా ఇబ్బంది పడుతుంటే ఏం కావాలి యవనస్తుడా అని అన్నాడు. ఇప్పుడు జ్ఞానం కాదు, ఏం కాదు, ఏమన్నాడంటే నాకు ఊపిరి కావాలి అని అన్నాడు. ఎందుకు ఊపిరి? నేను బ్రతకడానికి ఊపిరి కావాలి. ఎంత ఎంత ఆ శ్వాసను తీసుకోవడంలో ఎంత కష్టపడుతూ ఉన్నాడు. బ్రతకాలని ఆ కష్టపడుతూ ఉన్నాడు. ఈ రోజున ప్రియమైన సోదరి సోదరుడా, ఏదో బతికేద్దాం అని కాదు, ఊపిరి ఆ కొట్టుమిట్టాడుతూ ఆ ఊపిరి యొక్క అవసరత ఎంతుందో అది గుర్తించగలిగితే జ్ఞానం కూడా అంతే అవసరం. అప్పుడు చెప్పాడు, బుర్ర తిరిగి ఆ తిరుగుడుతో వచ్చిన ఆ యవనస్తుడు, గర్వంతో వచ్చిన యవనస్తుడికి చెప్పాడు, ఎలాగొస్తుంది జ్ఞానం అని అంటే దేవుని యొక్క వాక్యంలో చదువుకుందాం చూడండి. ఎవరికి వస్తుంది జ్ఞానం? ఇలాగ బుర్ర తిరుగుడుగా ఉండే వాళ్ళకి జ్ఞానం వస్తుందా? ఇలాగ గర్వించే వాళ్ళకి గర్వం ఆ యొక్క జ్ఞానం వస్తుందా? చదువుతూ ఉన్న దేవుని వాక్యం ఏం చెప్తుందో చదువుతూ ఉన్న సామెతల గ్రంథంకి రండి. సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 2వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. అహంకారము వెంబడి అవమానం వచ్చును, వినయము గలవారి యొద్ద. ఎవరి దగ్గర ఉంటుంది జ్ఞానము? ఈ బుర్ర తిరుగుడుగా ఉండే వాళ్ళకి జ్ఞానము రాదు. వారికి కావాల్సిందంటే వినయము గలవారి యొద్ద. ఈ రోజున నీకు కావాల్సింది ఏంటంటే ఈ జ్ఞానాన్ని పొందాలంటే దేవుని దగ్గర వంచబడదాం. దేవా నాకు జ్ఞానం కావాలయ్యా. మన గర్వాలు జ్ఞానాన్ని తీసుకురావు. మనకు అన్నీ తెలుసు అనుకుని విర్రవెగే వాళ్ళకి జ్ఞానము రాదు. ఈరోజు కావాల్సింది ఏంటంటే ఆ ఊపిరి యొక్క ఎంత అవసరం ఉందో. అప్పుడు చెప్పాడు, గాలి కోరుకున్నట్లుగానే నువ్వు జ్ఞానాన్ని కోరుకుంటేనే కానీ జ్ఞానము రాదు అన్నాడు. ఈ రోజున ప్రియమైన వారరా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆదివారం వచ్చి వెళ్ళిపోదాం, ఏదో బ్రతుకుదాం అనుకుంటే కాదు. దేవుడు అందుకోసం నేను పిల్లలేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు, సద్గుణమునందు జ్ఞానమును. నీ జ్ఞానంలో ఎదగాలి. దేవుడు నిన్ను అందుకోసం పిలిచాడు. కేవలం ఎక్కడున్నావు అక్కడే కాదు, బైబిల్ చదివేవు ఆదికాండం గురించి అంతేనా నీకు తెలిసింది? దేవుని వాక్యాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత నీపై ఉంది. బైబిల్ చదువు. దేవునికి వచ్చిన జ్ఞానము దేవునికి ఇష్టమైంది. దేవుని జ్ఞానంలో నువ్వు ఎదగాల్సిన అవసరత ఉంది. యేసు ప్రభువారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఆయన మనుషుల దయందును జ్ఞానమందును వయస్సునందును వర్ధిల్లేనని మాట. జ్ఞానంలో ఎదగాలి మనం. ఎక్కడున్నావంటే అక్కడే కాదు. మన జీవితంలో ఎప్పుడూ కూడా అదే చదువుకోవడం కాదు, బైబిల్ని పూర్తిగా అవగాహన చేసుకుని జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరత ఉంది. ఈరోజు ఎంతమంది బైబిల్ జ్ఞానాన్ని సంపాదించుకోవాలి, దేవునికి వచ్చిన జ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎంతమంది అనుకుంటున్నాం? జ్ఞానాన్ని సంపాదించుకోవడం మాత్రమే కాదు, ఆ జ్ఞానమును మన జీవితంలో అభ్యాసం చేయాలి. నేర్చుకున్నదంతా కూడా మన జీవితంలో అభ్యాసం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు వాక్యం విన్నావు, బైబిల్ చదువుకున్నావు, ఏం నేర్చుకున్నావు చెప్పు, ఏమి అభ్యసించావు చెప్పు. ఈ రోజున డాక్టర్గా ఎటానమీ తెలుసుకుంటే సరిపోదు, లేకపోతే ఫిజియాలజీ తెలుసుకుంటే సరిపోదు. ఇక మనం చూస్తున్నాం వైద్యంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. ఈ నరాల గురించి ఉంది, ఎముకల గురించి ఉంది. అన్నిటిని గురించి తెలుసుకుంటే సరిపోదు. ఆ తెలుసుకున్నది నీ యొక్క జీవితంలో అన్వయించుకోవాలి, అభ్యాసం కావాలి. ఈ రోజున చాలామంది చదువుతారు కానీ వారి జీవితంలో అభ్యాసం అనేది కనబడదు. అసలు నేను ఏదైతే నేర్చుకుంటున్నాను, ఏదైతే బైబిల్ చదువుతున్నానో, ఉదయకాలంలో బైబిల్ చదివాను, ఏం నేర్చుకున్నాను నేను? ఈ కొండను చూచి అన్నప్పుడు నేను ఎలాగ ప్రార్థన చేయాలి?
నేను ఎలా ప్రార్థన చేయాలి? దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు నేను ఎలా జీవించాలి? ఆ జ్ఞానము కావాలి. ఈ రోజున నువ్వేదైతే చదివావో అది అభ్యాసం చేయాలి. ఈ రోజున చాలామంది చదవడం వరకే, వారి జీవితంలో అభ్యాసం కనబడ్డంలా. ఈ రోజున నీ జీవితంలో ఏం చేస్తున్నావు? అభ్యాసం చేస్తున్నావా? నేర్చుకుంటున్నావా? నువ్వు నేర్చుకోవాలి. ప్రభువా, నాకు నేర్పించు, నాకు నేర్పించయ్యా, నాకు తెలియచేయి. నా జీవితంలో ఒక ప్రాక్టికల్ లైఫ్ నాలో ఉండాలి. ఏదో చదివేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, జీవిస్తున్నానని కాదు. ప్రతిరోజు ఏం చేయాలి? చాలామంది వారి జీవితాల్లో బైబిల్ చదువుతారు, కానీ రండి పేతురు రాసిన 2వ పత్రికలోనికి వెళ్దాం. 3వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను, చూడండి. 3వ అధ్యాయంలోనికి వెళ్దాం. ఎలాగ రాయబడ్డదు? 18వ వచనంలో, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. అభివృద్ధి పొందుడి. 17వ వచనంలో చదువుతున్నాను. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పు బోధల వలన తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా, మనం పడిపోకుండా ఉండడానికి, మోసంలో పడకుండా ఉండడానికి దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. దేవుని గూర్చిన జ్ఞానాన్ని దేవుని యొక్క వాక్యంలో దొరుకుతుంది, ఎక్కడో దొరకదు. ఇది దేవుని వాక్యం. నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు ఎలాగ వెతకాలి? ఎక్కడి నుంచి వస్తుంది? రండి, దేవుని యొక్క వాక్యంలో నేను మీకు చూపించాలని ఆశపడుతూ ఉన్నాను. సామెతల గ్రంథానికి వెళ్దాం. సామెతల గ్రంథము 2వ అధ్యాయంలోనికి రండి. ఎలాగొచ్చేస్తుంది? ఏం చేయాలి అసలు? ఎలాగ చెప్పాడో ఆ విషయాన్ని. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్నించి నేను చదువుతూ ఉన్నాను, చూడండి. తెలివినకై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల, వెండిని వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును. యెహోవాయే జ్ఞానమిచ్చువాడు, తెలివి వివేచన ఆయన నోట నుండి వచ్చును. ఎక్కడి నుంచి వస్తుందని చెప్పాడు. ఎక్కడ దొరుకుతుంది జ్ఞానము? ఈ రోజున దేవుడి దగ్గరికి రారు. దేవా, నీవిచ్చే జ్ఞానము కావాలని దేవుడి దగ్గరికి రారు. ఈ రోజున ప్రభువా, నేను దేవుని సన్నిధిలో మొరపెట్టరు. ఈ రోజున దేవుని సన్నిధిలో మొరపెట్టి ప్రార్థన చేసుకుని, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వని దేవుని ప్రార్థన చేస్తే నీ బ్రతుకు ఇలాగుండదు. నీ బ్రతుకులో నువ్వు సంతోషాన్ని, సమాధానాన్ని, స్వేచ్ఛను అనుభవిస్తావు. కానీ ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వల్లనే వారు చెరపట్టబడుతూ ఉన్నారు అని చెప్పాడు. వారు నశిస్తున్నారని దేవుని వాక్యం చాలా స్పష్టంగానే నేను చదివాను. ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం చేత జనులు పాడైపోతున్నారు. ఎందుకు పాడైపోయాడు? మనం అప్పుడప్పుడు చదువుతూ ఉంటాం, ఆ తెలివి తక్కువ వలన పాడైపోయాడు రా అని. ఎందుకు తెలివి తక్కువ? దేవుడు అందరికీ ఇచ్చాడు. ఈ రోజున దేవుడి గురించి తెలియదు. అందుకే అన్నాను, ఆ యొక్క బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు ఆయన యందు దేవుల్లో ఉన్నాయి. ఆ దేవుడిని తెలుసుకోకున్నంత కాలం నీకే జ్ఞానం కూడా ఉండదు. ఒకవేళ తెలివి వల్ల బైబిల్ చదివినంత మాత్రంలో అది దేవుని గూర్చిన జ్ఞానం కాదది. దేవుడు ఒక్కడే అని నమ్ముట మంచిది. దయ్యములో కూడా అటువంటి జ్ఞానం ఉంది. ఆ జ్ఞానం కాదు కావాల్సింది దేవుడికి కావాల్సింది దేవుని గూర్చిన జ్ఞానము. ఈ రోజున అదే జ్ఞానాన్ని నువ్వు ప్రభువుని అడిగి పొందితే నువ్వు ఎలాగ బ్రతుకుతావో తెలుసా? నేను
మనకి ఎదురుగుండా చూస్తే సమయం పరిగెడుతూ ఉంటే నేను ఎక్కడ ముగించాలో నాకు అర్థం కాకుండా నేనున్నా. మొట్టమొదట మనం గమనించవలసింది, ఈ రోజున నువ్వు నిజమైన జ్ఞానాన్ని పొందితే ఎలాగుంటావో తెలుసా? నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావు. మొట్టమొదటిది అది. ఈరోజు జ్ఞానం లేకయే బానిసలుగా బ్రతుకుతూ ఉన్నారు. జ్ఞానం కలిగి ఉంటే నువ్వు స్వేచ్ఛగా బ్రతుకుతావు. ఎంత స్వతంత్రంగా బ్రతుకుతావో తెలుసా? దేనికి లొంగనవసరం లేదు. దేవుని యొక్క వాక్యంలో చదువుతూ ఉన్నాను, చూడండి. యోహాను సువార్త 8:32 యోహాను సువార్త 8:32 సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యాన్ని తెలుసుకో. సత్యాన్ని గురించిన జ్ఞానాన్ని ఈరోజు కలిగి ఉండాలని నేను మనవి చేస్తున్నా. ఏదో జ్ఞానాన్ని కాదు, సత్యాన్ని గురించిన జ్ఞానము. సత్యాన్ని అన్వేషించు. ఈ రోజున సత్యం నిన్ను స్వతంత్రులుగా, సత్యాన్ని గురించిన జ్ఞానం. ఎవరు దేవుడు అసలు? ఎక్కడికి వెళ్తున్నారు? ఒక్కసారి వాళ్ళు కూర్చుని ఆలోచిస్తే అది సత్యమా? వారు ఎంత అవివేకంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. సత్యం నిన్ను స్వేచ్ఛలోనికి నడిపిస్తుంది. రెండవది, సత్యం నేను దేంట్లోనికి నడిపిస్తుంది అంటే ఆనందంలోనికి నడిపిస్తుంది, సంతోషంలోనికి నడిపిస్తుంది. ప్రియమైన వారా, ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకున్నావో, ఒక పాట ఉంది, నేను ఇక ఐగుప్తునకు దాసుడను కాను, నేను పాపానికి నేను దాసుడను కాను. నేను ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకున్నానో నా జీవితంలో నేను సంతోషంగా ఉండగలను, ఆనందించగలను, అనుభవించగలను. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం వలన వారి నిజమైన ఆనందం వారికి లేదు. వారి జీవితంలో నిజమైన ఆనందం కనబడ్డంలా. మొన్నటి దినమున మాట్లాడుతూ, పోయిన గురువారమున ఈ పరిశుద్ధాత్మ శాస్త్రం మీద మాట్లాడుతూ తర్వాత ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్నలు అడిగిన దానికి సమాధానం ఇస్తూ వాళ్ళకు ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పాను. అది అంతకు ముందు ఇలస్ట్రేషన్ ఏంటంటే, అది ఒక ఉదాహరణ వృత్తాంతం. ఏంటి అనంటే, ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తన ఓడలో ప్రయాణం చేశాడు. ఓడ ఆ రోజుల్లో ఒక దేశాన్ని నుంచి మరొక దేశానికి వెళ్ళాలంటే ఓడలోనే ప్రయాణం చేయాలి. ఓడలో ప్రయాణం చేస్తూ ఒక దగ్గర ఓడ చెడిపోయింది. దాన్ని తీసుకుని వెళ్ళి ఓడ రేవుకి, హార్బర్ దగ్గరికి తీసుకుని వెళ్ళి రిపేర్ చేస్తూ ఉన్నారు. అందులో ఉన్న ఆ ప్రయాణికులందరినీ తీసుకుని వెళ్ళి ఒక హోటల్లో, లాడ్జ్లో పెట్టారు. లాడ్జ్లో పెడితే ఒక వ్యక్తి తను ఆ రూమ్లో నుంచి బయటికి రావడం లేదు. ఒక రోజు అయిపోయింది, 2 రోజులు అయిపోయింది. తన దగ్గర ఉన్నది ఏదో తీసుకుని అతడు తింటూ ఆ రూమ్లోనే ఉండిపోయాడు. ఇక నా దగ్గర ఉన్న డబ్బులు లేవు, నేనేం తింటాను అసలు అని చెప్పేసి చాలా సనుక్కుంటూ ఉన్నాడు. కానీ ఆకలికి తట్టుకోలేక అందరూ వెళ్తున్న ఆ హోటల్లోకే వెళ్ళాడు. అక్కడ ఉన్న లాడ్జ్లోనే హోటల్కి వెళ్ళాడు. హోటల్కి వెళ్ళగానే అందరూ బాగా తినేస్తున్నారు, మంచిగా తినేస్తున్నారు. అందరూ ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? వీటి దగ్గర ఉన్న డబ్బులు కొద్దిగానే ఉన్నాయి కనుక్కున్నాడు. చిన్నగా ఆర్డర్ చేసుకున్నాడు. చిన్నగా తెచ్చుకుని ఆ బ్రెడ్ ముక్కల్ని తిన్నాడు. తిని అతడు కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు. డబ్బులు పే చేద్దామని, డబ్బులు ఇద్దామని. అక్కడికి వెళ్ళగానే, అయ్యా ఎంత అయింది బిల్ అన్నాడు. ఏ బిల్ లేదయ్యా, నువ్వు ఓడ ప్రయాణం చేసుకుంటున్నప్పుడు ఆ టికెట్లోనే ఇదంతా ఉంది. నువ్వెన్ని రోజులు ఉన్నా, ఎంత ఏసీ వేసుకున్నా, ఎంత తిన్నా ఏ డబ్బులు చెల్లించని అవసరం లేదు. ఎందుకు బాధపడ్డాడు?
ఈ రోజున దేవుని గూర్చిన జ్ఞానము లేకపోవడం చేత దేవుడిచ్చే ఆశీర్వాదాలని అనుభవించలేకపోతున్నాడు. నీ రోజున దేవుడి గురించిన జ్ఞానాన్ని, బైబిల్ని చదివితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. నువ్వు విశ్వసించినప్పుడే దేవుడు నీ కోసం ఎన్ని ఆశీర్వాదాలు ఉంచాడో. అజ్ఞానం వలన దేవుని యొక్క ఆశీర్వాదాలను నువ్వు అనుభవించలేకపోతున్నావు. అందుకే చెప్పాను, దేవుడు మంచివాడు. దేవుని గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఆనందంగా ఉండగలవు. ఈరోజు దేవుని గురించి తెలియకపోవడం చేతనే నువ్వు ఆనందంగా ఉండడం లేదు. మొట్టమొదటి స్వేచ్ఛ లేదు, ఆనందంగా ఉండడం లేదు. మూడవది, ప్రియమైన వారడా, నువ్వు దేవుని గురించి తెలుసుకుంటే, దేవుని గురించిన జ్ఞానాన్ని నువ్వు కలిగి ఉంటే ఎంత అద్భుతమైన జీవితం నీ జీవితం ఉంటుందో తెలుసా? ఈ రోజున చాలామంది ఎందుకు ఈ పకీర్ బ్రతుకులు, ఈ యొక్క బీద అరుపులు ఎందుకు ఇవన్నీ కూడా? ఈరోజు ఇక్కడ కూర్చున్న యవనస్తులు అలాగే బికారులుగా ఏదో పెట్రోల్ బంకులోనో లేకపోతే ఏదో హోటల్లో యాయిక గిన్నెలు కడుక్కుంటూ ఈ కూలినాలి పని చేయాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. దేవుని వాక్యంలో నువ్వు దేవుని వాక్యాన్ని గురించిన జ్ఞానాన్ని నువ్వు పొందితే నువ్వు అలాంటి బ్రతకవు. నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావంటే దేవుని గురించిన జ్ఞానాన్ని పొందడంలా. దేవుని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా, నా జ్ఞానం ఇవ్వయ్యా, నా జ్ఞానం ఇవ్వు. దేవుని సన్నిధిలో ఎప్పుడైనా మొరపెట్టావా? నువ్వు ప్రార్థన చేసావా? ఈ రోజున తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించాల్సింది ఏంటంటే, ప్రభువా రోజు ప్రార్థన చేసుకోను, అయినా నా యొక్క కుమార్తె ప్రార్థన చేసుకో, దేవుడు జ్ఞానం ఇవ్వాలని ప్రార్థన చేసుకో అని ప్రార్థన ఎప్పుడైనా చెప్పావా నువ్వు? అవేమి చెప్పవు. అందుకే నీ పిల్లల యొక్క బ్రతుకంతా కూడా బానిస బ్రతుకుతూ ఉన్నావు. అలా గుండాలని దేవుని యొక్క ఉద్దేశం కాదు. నువ్వు దేవుని గూర్చిన జ్ఞానం లేకపోవడం చేత నువ్వు బానిస బ్రతుకుతూ ఉన్నావు. దేవుణ్ణి తెలుసుకుంటే దేవుడు నీ పట్ల ఎంత మాస్టర్ ప్లాన్ కలిగి ఉన్నాడో నీకు అర్థమవుతుంది. ఈరోజు దేవుడే తెలియదు నీకు. దేవుని గురించి తెలియనప్పుడు దేవుని యొక్క ప్రణాళిక, దేవుని చిత్తం నీకేం తెలుస్తుంది చెప్పు? ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటున్నారు? ఎందుకు బ్రతుకులు పాడు చేసుకుంటున్నారు? యవనస్తులు ఎందుకు ఇలాగ దిగజారిపోయి ఇక కూలి నాలి చేసుకునేవలసిన పని ఎందుకు వచ్చింది? దేవుడు అలాగుంచాడా? బైబిల్లో చూస్తూ ఉన్నప్పుడు దేవుని విశ్వాసం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వెట్టి చాకిరీ చేయలా, ఎవరు చేయలా. ఈ రోజున ఎందుకు ఈ వెట్టి చాకిరీ? ఒక్కసారి కూర్చున్నాళ్ళు. దేవుడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని నీకు అర్థం కాలా. దేవుని గూర్చిన జ్ఞానము నీకు లేకపోవడం చేత, దేవుని నువ్వు తెలుసుకుంటే దేవుడు నీ పట్ల ఎంత మంచి ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు చెయ్యని వాటిని ఆజ్ఞాపించాడు. దేవుడు నువ్వు చేయలేని వాటి కొరకు ప్రార్థన చేయి, దేవా జ్ఞానం ఇవ్వు నాయనా అని. ఎందుకండి ఇన్ని పరీక్షలు రాశాడు? అన్ని పరీక్షలు రాస్తూనే ఉన్నా. ఎందుకు? ఎప్పుడైనా మోకరించి ప్రార్థన చేసావా? ఎందుకు ఈ పరీక్షలు? ఎందుకు ఈ నానా అగచాట్లు? ఎందుకు? దేవుణ్ణి ప్రార్థన చేయకపోవడమే. ఈరోజు నువ్వు దేవుణ్ణి ప్రార్థన చేస్తే, అక్కడ చెప్పాడు, ఏమన్నాడు? నేను చదివాను సామెతల గ్రంథం 2వ అధ్యాయంలో ఆ మాటలు. ఆ యొక్క మొరపెట్టు. ఎప్పుడు ఎంతమంది ప్రార్థన చేశారు చెప్పు? ప్రభువా నా జ్ఞానం ఇవ్వయ్యా. చాలామంది ఏమనుకుంటారంటే, నువ్వు తెలివి దేనికి పనికొస్తుంది? మళ్ళీ చదువుతున్నాను, తీసి చదువుదాం మళ్ళీ. యవనస్తులారా, చాలామంది యవనస్తులు ఉన్నారు, నేను పేర్లు పెట్టి చెప్పనవసరం లేదు. యవనరాళ్ళు ఉన్నవారు తీసి చూడాలని మనవి చేస్తున్నా. 3వ వచనంలో, తెలివికై మొరపెట్టిన ఎడల, వివేచనకై మనవి చేసిన ఎడల
వెండిని వెదికినట్లు వెదికిన ఎడల, దాచబడిన ధనమును వెదికినట్లు దాన్ని వెదికిన ఎడల, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఎట్టిదో నీవు గ్రహించదవు. దేవుని గూర్చిన విజ్ఞానము నీకు లభించును, యెహోవాయే జ్ఞానమిచ్చువాడు. ఎంత అద్భుతంగా ఉంది. తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. దేవుడు ఇవ్వాలి. దేవుడు నీ పట్ల ఒక మాస్టర్ ప్లాన్ కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ఉన్నతమైన తలంపులు, దేవుని గురించి నువ్వు అర్థం చేసుకుంటే, దేవా నా పట్ల నీ తలంపులేంటి, నీ తలంపులు ఎంత రమ్యమైనవి, నీ ఆలోచనలు ఎంత ఉన్నతమైనవి, దేవుని గురించి తెలియదు. ఈ రోజున చాలామంది ఏంటంటే దేవుని ఆలోచన తెలియకపోవడం చేతనే వారి జీవితాలని పాడు చేసుకుంటున్నారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పట్ల, యవనస్తులందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు ఒక మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. దేవుడు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. నాకు తెలుసు నువ్వు ఏ ఉద్యోగం చేయాలో, నాకు తెలుసు నువ్వు ఎవరిని పెళ్లి చేసుకోవాలో, నిన్ను ఎక్కడ ఉంచాలో నాకు తెలుసు, దేవుడికి తెలుసు. కానీ ఎప్పుడు అడిగేవా దేవుణ్ణి, దేవా నా పట్ల నీ బ్లూ ప్రింట్ ఏంటి, అసలు నా పట్ల నీ యొక్క ప్రణాళిక ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ చిత్తం ఏంటి? అదేమి ఆలోచన చేయక దేవుని యొక్క ఆలోచనకు కనిపెట్టకుండానే పరిగెడుతూ ఉంటాం. అందుకే జీవితాలు పాడైపోయి. యెషయా గ్రంథంలో ఒక మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. యెషయా గ్రంథంలోనికి వెళ్దాం. ఆ మాటలు అద్భుతంగా రాయబడిన మాటలు 31వ అధ్యాయానికి రండి. 30వ అధ్యాయానికి రండి. 1వ వచనంలో చదువుతూ ఉన్నాను, చూడండి. యెహోవా వాక్కు ఇదే, లోబడనోళ్ళని పిల్లలకు శ్రమ, పాపమునకు పాపము కూర్చుకున్నట్లుగా వారు నన్ను అడగక ఆలోచన చేయుదురు. నన్ను అడగరు. ప్రభువా నీ ఆలోచన ఏంటి ప్రభువా నా జీవితం పట్ల? అది దేవునికి వచ్చిన జ్ఞానం. అది దేవా నీ ఆలోచన ఏంటి నా పట్ల? నాకు ఆ జ్ఞానం ఇవ్వు, నేను అర్థం చేసుకోవడానికి జ్ఞానం ఇవ్వు, నేను అలాగే జీవించడానికి నాకు సహాయం చేయి అని ఎప్పుడైనా నువ్వు ప్రార్థన చేసావా? తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించారు, యవనస్తులు వారు నేర్చుకోరు. ఈ రోజున ప్రభుని ప్రార్థన చేయి, దేవా నీ గురించిన జ్ఞానం ఇవ్వు, నీవు నా పట్ల ఉన్న ఆలోచన గురించిన జ్ఞానము నాకు ఇవ్వు, ఎదగాలి నేను. దేవుని తలంపులు ఎలాగున్నాయి? యెషయా గ్రంథంలోనికి వెళ్దాం, 55వ అధ్యాయానికి వెళ్దాం. 55వ అధ్యాయంలో నేను ఈ మాటలు చదువుతూ ఉన్నాను, చూడండి. యెషయా గ్రంథము 55వ అధ్యాయం 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కాదు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైగా ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతంగా, దేవునికి ఆలోచన ఉన్నతంగా ఉంది. దేవుడు చాలా ఉన్నతంగా, దేవుని ప్రణాళిక తెలుసుకో. దేవా నా పట్ల ఏంటి? అది నువ్వు ఎప్పుడైతే తెలుసుకోగలవో అప్పుడే నువ్వు ఉన్నతంగా జీవించగలవు. చాలామంది అనుకోవచ్చు, డబ్బులు లేవు, నేను చదువుకోలేను. నువ్వు ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ప్రభువా నేను చదువుకోవాలి ఏంటి? దేవుణ్ణి ఏది అడగరు. అందుకే చెప్పాను యెషయా గ్రంథంలో, నన్ను అడగకే. దేవుణ్ణి అడగరు, ఏ విషయం అడగరు. చదువు విషయంలో అడగరు, ఉద్యోగం విషయంలో అడగరు, దేని విషయంలో, పెళ్లి విషయంలో అడగరు, దేవుణ్ణి అడగరు. ఈరోజు తల్లిదండ్రులు చక్కగా నిద్రపోతూ ఉంటే పిల్లల విషయంలో ఏం జరుగుతుంది? ఈరోజు దేవుణ్ణి అడుగు, దేవా నీ జ్ఞానం నాకు ఇవ్వు. దేవుని యొక్క వాక్యంలో నేను కొన్ని ఉదాహరణలు మీకు చూపిస్తాను. బైబిల్లో మొట్టమొదట పాత నిబంధనలోనికి వెళ్తే యోసేపుకి దేవుని యొక్క ప్రణాళిక తెలుసు, దేవుని యొక్క ఆలోచన తెలుసు.
దేవుడు చెప్పాడు, సూర్య చంద్ర నక్షత్రాలు నీకు నమస్కారం చేస్తాయని. ఆ దేవుని గూర్చిన జ్ఞానం ఉంది. ఎన్ని వచ్చినా పక్కకు త్రోవకు తొలగలేదు. దేవుడు నన్ను ఉన్నతంగా ఉంచుతాడనే విషయాన్ని దేవుని గూర్చిన తలంపు అతడు ఎరిగినవాడు. ఈరోజు నీ జీవితం పట్ల దేవుడిని ప్రార్థన చేసుకోలేదు. దేవుడు నీకు ఏ తలంపు ఇచ్చాడో, ఎంత ఉన్నతంగా ఉంచాలో అది అర్థం చేసుకోలేదు. అందుకే ఈరోజు పక్క త్రోవలోనికి వెళ్ళావు. యోసేపు ఎన్ని వచ్చినా పక్క త్రోవలోనికి వెళ్ళలే. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది దేవునికి వచ్చిన జ్ఞానం. ఆ ప్రణాళిక ఉంది కనుకనే ప్రధానమంత్రి కాగలిగాడు ఐగుప్తు దేశానికి. ఈ రోజున నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని అది అర్థం చేసుకో. ఆ జ్ఞానాన్ని, ప్రభువా నా జీవితం పట్ల ఏంటి, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఉదాహరణకి మీరు రండి, ఇంకా ముందుకు వెళ్దాం. మనం నిర్గమాకాండానికి వెళ్దాం. పిల్లల్ని ఇచ్చాడు దేవుడు. అమ్రాము యొక్కొబేదులకు ఇచ్చాడు దేవుడు. పిల్లల్ని ఇచ్చినప్పుడు ఆ పిల్లవాడిని చూచినప్పుడు వాడు సుందరుడై ఉండుట చూచి అని 2వ అధ్యాయంలో కనబడుతుంది. నేను వచనాలు తీస్తే ఇంకా ఈరోజు కూడా సరిపోదు మనకి. సుందరుడై ఉండుట చూచి ఆ పిల్లవాడిని దాచిపెట్టి, ఆ పిల్లవాడిని ఎలాగ పెంచిందో మోషేని, యొక్కొబేదు ఏం పెంచిందో తెలుసా? మోషే ఐగుప్తు దేశంలో ఇన్ని విద్యలు నేర్చుకున్నా తనకు ఒక ప్రణాళిక ఉందనే విషయాన్ని తను ఎరిగాడు. దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడనే విషయాన్ని తను ఎరగగలిగాడు గనుక పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము కంటే, ఫరో కుమార్తె కంటే, రాజ్యం కంటే ఇవేవి కాదు ఇది. అందుకే మోషే ఎంత ఉన్నతంగా పాత నిబంధన అంతట్లో కూడా మోషే ఒక గొప్ప నాయకుడిగా మిగిలాడు, నిలబడగలిగాడు. కారణం ఏంటంటే ఆ తల్లి తన బిడ్డ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉందని ఎరికి పెంచగలిగింది. ఈ రోజున నీ పిల్లలకు దేవుడిచ్చాడు. ఎందుకు ఇచ్చావు ప్రభువా? ఎందుకు ఇచ్చావు కుమార్తె? ఎందుకు ఇచ్చావు ఈ కొడుకుని? నా తల కొరివి పెట్టడానిక ఈ కొడుకు? కాదు. ఎందుకు ఇచ్చావు? ఎప్పుడైనా ప్రార్థన చేసావు, దేవా ఈ బిడ్డను పెంచడానికి నా జ్ఞానం ఇవ్వని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? మనం ఆ యొక్క మాటలు మనం చూస్తుంటే, ప్రభువా ఈ బిడ్డను ఎలా పెంచాలో నాకు జ్ఞానం ఇవ్వు. దేవుణ్ణి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ప్రభువా నీ ప్రణాళిక ఏంటి? ఆ జ్ఞానాన్ని పొందుదాం. ఈ రోజున చాలామంది అలాంటి ప్రార్థన చేయరు. దేవుడు నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఎప్పుడు దేవుడు ప్రణాళిక వేశాడు? దేవుని యొక్క వాక్యంలో మీరు ఇర్మియా గ్రంథానికి వెళ్తే 1వ అధ్యాయంలో 5వ వచనాన్ని నుంచి చదువుతూ ఉన్నప్పుడు, నీవు తల్లి గర్భమందు రూపింపబడక ముందు, ప్రభువా నన్ను పుట్టించినప్పుడు, నన్ను రూపించక ముందు నీ ప్రణాళిక ఏంటి నాకు తెలియచేయి. ఎప్పుడైనా ప్రార్థన చేసావు? ప్రార్థన వద్దండి మనకి. అందుకే చెడిపోవడానికి కారణం, యవనస్తులు పకీర్లు అయిపోవడానికి కారణం అదే. ఈ రోజున ఎందుకు దేవుని ఎప్పుడైనా ప్రార్థన చేసి, ప్రభువా నాకు ఇచ్చావు, నా జీవితం ఇచ్చావు, ఇంతేనా? ఎప్పుడైనా కూర్చుని ఆలోచించావా? ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయంలో ఆ మాటలు చదువుతున్నాను, 4-5 వచనాల్లో, గర్భములో నిన్ను రూపింపబడక మునుపు నేను ఒక ప్రణాళిక కలిగి ఉన్నాను. దేవా నన్ను ఎందుకు పుట్టించావు? నీ ప్రణాళిక నాకు చెప్పు ప్రభువా. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఏం ప్రార్థన చేయం. దేవుని గూర్చిన జ్ఞానము, దేవుడు నా పట్ల ఒక మాస్టర్ ప్లాన్, ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుని యొక్క ప్రణాళిక నేను అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. దేవుడు అందుకోసమే నన్ను పిలిచాడు. నీ పట్ల ఒక ప్రణాళిక నేను కలిగి ఉన్నా. ప్రార్థన చేయం మనం. ఎంతసేపు లోక సంబంధమైన వాటి వైపే అక్కడికి పరిగెత్తుతూ ఉంటాం అంతే. ఈ రోజున ప్రియమైన వారరా, దేవుణ్ణి ప్రార్థన చేసుకుంటే దేవుడు జ్ఞానం ఇచ్చేవాడు.
దేవుని వాక్యంలో మనం చదువుతున్నప్పుడు వారు భక్తులు నిలబడిన ప్రతి భక్తుడు దేవుని యొక్క జ్ఞానాన్ని వారు సంపాదించుకున్నారు. దేవుని ప్రణాళికను అర్థం చేసుకోగలిగారు. వాళ్ళు యోసేపు అర్థం చేసుకోగలిగాడు, యెర్మియా అర్థం చేసుకోగలిగాడు. ఇంకా స్పష్టంగా నేను చెప్పే విషయాన్ని మీరు దానియేలు గ్రంథానికి వెళ్ళినప్పుడు దానియేలు గ్రంథంలో దానియేలు ఎంత అద్భుతంగా పెడుతూ ఉన్నారు. రాజుగారు భోజనం పెడుతుంటే రాజుగారు భోజనం వద్దన్నాడు. ఎందుకు? అరే మీరు కృషించిపోతారు, తెలివి ఉండదు, మీకు జ్ఞానం ఉండదు, ఇలాంటి శాకారం తింటే ఏమొస్తుంది అని అనుకోలేదు. వాళ్ళు ఒకటే అనుకున్నారు, దేవుడు మా పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. 10 రెట్లు శ్రేష్ఠులుగా కనబడగలిగారు. ఎక్కడి నుంచి? వారు దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం, మాంత్రికుల కన్నా శకునగాండ్రుల కంటే 10 రెట్లు శ్రేష్ఠులుగా. ఎక్కడి నుంచి వచ్చింది ఆ జ్ఞానం? నువ్వు దేవుణ్ణి విడిచిపెట్టేసి ఎక్కడ తిరిగినా ఏ జ్ఞానం కూడా రాదు. నువ్వు ఏది సాధించలేవు. దేవుని పాదాలు పట్టుకో, ప్రభువా నువ్వు నాకు జ్ఞానం ఇవ్వయ్యా, నాకు ఇవ్వు, నేను మొరపెడుతూ ఉన్నా. ఏమిస్తుంది? జ్ఞానం స్వేచ్ఛనిస్తుంది, జ్ఞానం ఆనందం ఇస్తుంది, జ్ఞానము ఉన్నతంగా నేను నిలబెడుతుంది. ఈ రోజున దేవుని గూర్చి జ్ఞానము లేకపోయాను, వారు నశిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభు మనల్ని పిలిచింది, దేవుని గూర్చిన జ్ఞానం తెలుసుకో. మొట్టమొదట దేవుణ్ణి తెలుసుకో, దేవుణ్ణి ఎరుకో. దేవుడు నీకు చక్కని నడిపింపుని దేవుడిస్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఇంకా చాలా ఉంది, కానీ నేను ఇక్కడితో ఆపుతూ ఉన్నాను. ప్రియమైన వాళ్ళరా, మనం విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును. ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు. జ్ఞానం కలిగితే ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లు కట్టుకొను అని మాట రాబడింది. జ్ఞానం ఉంటే ఎన్నన్నా జరుగుతాయి. ఈరోజు జ్ఞానం లేకపోవడం చేతనే బికారులుగా బైబిల్ చదువుతాం. ఈ రోజున ఎంతమంది బైబిల్ చదివే వాళ్ళు నమ్మడం లేదు? ఎందుకు? దేవునికి వచ్చిన జ్ఞానం ఎందుకు ఉండడం లేదు? నేను చాలాసార్లు ఈ వాక్యాన్ని చదువుతున్నాడు ఒకటే అనుకుంటా, దేవుని మాటలు ఏది కూడా తప్పిపోదు, ఏది తప్పిపోదు, ఒక్క మాట కూడా తప్పిపోదు. నువ్వు నమ్మగలిగితే, ఈ బైబిల్ని గురించిన జ్ఞానం కలిగి ఉంటే ఏది తప్పిపోదు. కానీ ఈ రోజున బైబిల్నే పక్కకు పెడతాం. అరే దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకో, ప్రార్థన చేయి. ప్రభువా నీ గురించి తెలియకుండా ఈ లోకం తెలుసుకుంటే నాకు ప్రయోజనం ఏంటి? నీవు లేకుండా నేను ఏం సాధించగలను? నీవు లేకుండా ఏం సాధించగలను చెప్పు. నీవు నాకు ఉండాలి. ఎందుకు పరీక్షలు రాసి 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 వేసారిపోతున్నావు తెలుసా? ప్రార్థన చేయి. ప్రభువా సామెతల గ్రంథంలో 2వ అధ్యాయంలో చెప్పిన రీతిగా మొరపెట్టు, దేవుని అడుగు, దేవా నా జ్ఞానం ఇవ్వయ్యా, నా జ్ఞానం ఇవ్వు. బైబిల్లో సొలొమోను ప్రార్థన చేశాడు, జ్ఞానం ఇచ్చాడు దేవుడు. దేవుడు ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు. ఈ రోజున నీకు జ్ఞానం ఇవ్వలేడా దేవుడు? మీలో ఎవరికైనా కొదువుగా ఉంటే వారు దేవుణ్ణి అడగాలని చెప్పాడు. అడుగుతున్నావు ఎప్పుడైనా? అడిగేవా ఎప్పుడైనా? ప్రభువా నా జ్ఞానంతో నేనేం సాధించలేను, నీ జ్ఞానం కావాలి, నాకు కావాలి ప్రభువా అని ప్రభుపై ఆధారపడితే దేవుడు అద్భుతమైన రీతిగా నేను నడిపిస్తాడు, దేవుడు సహాయం చేస్తాడు. ఈ రోజున నువ్వు బికారిగా ఉండడం దేవుని చిత్తం కాదు, అడుక్కున్న వాళ్ళగా ఉండడం దేవుని చిత్తం కాదు, ఈ కూలి నాలి పని చేసుకోవడం దేవుని చిత్తం కాదు. ఇది నువ్వు ఉన్నతంగా ఉండాలనే దేవుని యొక్క ఉద్దేశం. ప్రార్థన చేయి, ప్రభువా నా పట్ల నీ చిత్తం ఏంటో చెప్పు, నేను అలాగ ఉండాలని. యోసేపులాగా దేవుడు అన్నాడు, నిన్ను రాజులనే యాజక సమూహంగా నేను ఏర్పాటు చేసుకున్నాను, రాజులుగా చేసుకున్నాను అన్నాడు. ఉన్నతంగా ఉంచాలని దేవుడు ఉద్దేశపడ్డాడు. వాక్యాలు ఎన్నో ఉన్నాయి. నువ్వు చదువు, బైబిల్ చదువు, బైబిల్ జ్ఞానాన్ని సంపాదించు. ఎప్పుడైతే నువ్వు బైబిల్ జ్ఞానాన్ని సంపాదిస్తావో అన్ని విషయాల్లో ఉన్నతంగానే ఉంటావు. నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను. నేను మన దేశంలో వీపింగ్ ప్రాఫిట్ అని అగస్టస్ సాలెన్స్ అనే వ్యక్తి, అతడు అంతకు ముందు మెట్రికులేషన్ ఫెయిల్ అయిపోయాడు. మెట్రికులేషన్ ఫెయిల్ అయిపోతే వారి తల్లిదండ్రులు అని చెప్పారు,
సాలెన్స్ అగస్టస్ గురించి మాట్లాడుతున్న విషయం, వీడు పనికిమాలిన వాడు అయిపోయాడని. కానీ ఆ మాటలు విని ఆ యొక్క గడ్డివాము దగ్గరికి వెళ్ళి, వాళ్ళు వ్యవసాయదారులు వాళ్ళ తల్లిదండ్రులు వారు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ, ప్రభువా నా తల్లిదండ్రులు నన్ను పనికిమాలిన వాళ్ళు అన్నారు, పనికిమాలిన వారు అన్నారు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నాడు. మెట్రికులేషన్ పాస్ అయిపోయాడు, పియూసీ పాస్ అయ్యాడు, గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఎంఏ కూడా పాస్ అయ్యాడు. మన దేశానికి ఒక విలపించే ప్రవక్తగా నిలబడ్డాడు, అద్భుతంగా నిలబడ్డాడు. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క దినవృత్తాంతాల గ్రంథంలో చదువుతున్నప్పుడు వాని తల్లి వేదనతో కన్నదంట, ఎబ్బేజ్ అని పేరు పెట్టింది. ఎక్కడ చూసినా అందరూ కూడా, ఎందుకురా నువ్వు ఎంత వేదన కలిగించావురా అందరూ అన్నారు. కానీ ఎబ్బేజు చేసిన పని ఏంటో తెలుసా? దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దేవుడు అతని మనవి ఆలకించి దేవుడు అందరికంటే ఎక్కువగానే దీవించాడు. ఈరోజు ప్రార్థన లేని జీవితాలు, ప్రార్థన లేని బ్రతుకు, దేవుని జ్ఞానాన్ని కోరుకోకుండా జీవించే వాళ్ళ జీవితాల్లో ఎప్పుడు ఉన్నతంగా రారు. దేవుని ప్రార్థన చేయి, ప్రభువా నా జ్ఞానం ఇవ్వయ్యా, నీపై ఆధారపడుతున్నా నాకు సహాయం చేయి. పరీక్షల్లో నీపై ఆధారపడుతున్నా నా జ్ఞానం పనికిరాదయ్యా, నీ జ్ఞానం కావాలి, నువ్వు నాకు సహాయం చేయి, నీలో నేను ఎదగాలి, ఒక రోజున నీ పోలికలో నేను ఉండాలని ప్రభువుని ప్రార్థన చేసుకుందామా? Subscribe now and press the bell icon. Never miss an update.